ప్రభు యొక్క బల్లలో మనం పాలు పంపులు పొందక ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 5, 6 కలిసి ఉన్నాయి. 6వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మార్చి చదువుకుంటాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుడు సెలవిచ్చిన యెడల మనం అలాగూ చేయదము. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలవు వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లాంటి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. నన్ను మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవగల మా రక్షకుడైన యేసుప్రభువారి సర్వశక్తిగల మహిమగల నామములో నా తండ్రి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, కనికరం గల దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు. మా విమోచకుడు, మా సృష్టికర్త మాకు విమోచకుడై ఉన్నాడు. ప్రభా, మా సృష్టికర్త మాకు భర్త అయి ఉన్నాడు. నా ప్రభా, అందును బట్టి నా ప్రభా తనైనా మేము పాతాళంలో విడిచిపెట్టబడలేదు, శత్రువు సంతోషించలేదు. నా ప్రభా, మమ్మల్ని కాపాడిన దేవుడు నా తండ్రి, అందును బట్టి ఆరాధించడానికి మీరు పురుకొల్పు కలుగజేసి నా తండ్రి నీ ఘనమైన నామమును గణపరచాలని, నీ యొక్క ఉన్నతమైన పరిశుద్ధ నామమును గణపరచాలని నా తండ్రి నా ప్రభా మీ లేఖనం ద్వారా మీరు సెలవిచ్చి మమ్మల్ని తృప్తిపరిచి ఆరాధన కొరకై సాయం చేసినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, నా మటుకు నేను కూడా శత్రువు చేతిలో చిక్కి పాతాళములో ఉండి నా జీవితకాలము అంగలార్పు చేత, దుఃఖము చేత, వేదన పాలై, పాపము చేత ప్రభువా నేను కన్నీళ్లు విడుచు నా తండ్రి నిత్య నరకానికి వారసుడినై నా ప్రభువా నా యొక్క స్థితి నెమ్మది లేక, సమాధానం లేక నా ప్రభువా దినదినంబు భయముతో నా జీవితం కొనసాగుతున్నప్పుడు ప్రేమ సత్యస్వరూపైన దేవుడు నా కొరకు మానవుడిగా వచ్చి నీ వాక్కును నాకు తెలియజేసి నా కొరకై ప్రాణం పెట్టి నన్ను విమోచించి నీ సొత్తుగా ప్రజగా చేసుకొని నాకు ఆదరణకర్తగా నా ప్రభా నా పైన నీ కోపము రగులుకొని నీయక నీ వాత్సల్యత దినదినము చూపబడు చేత నేటి దినము ప్రభు దినమునందు సమాజముగా మీ ప్రజల మధ్యలో నుంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము జీవము గలదని నా ఎడల పలుమార్లు రుజువుపరుచుకున్నందుకు స్తోత్రాలు. నీ మాట చేత తృప్తిపరుస్తూ వచ్చినందుకు వందనాలు. నా దేవుడు నా పక్షాన ఉన్నందుకు వందనాలు. నీ దయాదాక్షిణ్యము, కరుణా కటాక్షములు, నీ నెమ్మది సమాధానము నాకు ఇచ్చినందుకు వందనాలు. కృపగల తండ్రి, ఆ రీతిగా ప్రభా నా ముందుంచిన బల్ల కొరకై నా ప్రభా నా తండ్రి మా కొరకు మరణించి నా ప్రభా శ్రమ పొందిన మీ శరీరము, నల్లగొట్టబడిన మీ శరీరము
నా తండ్రి నాయన మా పాపలు నా పాపల నిమిత్తము మీరు కార్చిన పరిశుద్ధ రక్తము సాదృశ్యంగా బలపైన రొట్టె ద్రాక్షరసము మా ముందుంచినందుకు స్తోత్రాలు. విమోచింపబడిన ప్రజల మధ్యలో నన్ను మమ్మల్ని కూడా చేర్చినందుకు స్తోత్రాలు. సర్వత్రి సంఘమును విమోచనను గుర్తు చేసుకుంటూ ప్రభు మీ పాదశంలో బల చుట్టూ చేరగలటకు సంఘమును మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. నమ్మకమైన మా దేవా, నీ ఏర్పాటును బట్టి తండ్రి నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని తృప్తిపరచుము. నా ప్రభు మేలు కొరకై సహాయం చేయము. ఆత్మీయమైన క్షేమం పొందుకుంటకు కృప చూపించుము. నా ప్రభా నీ వాక్కును మాకు తెలియజేయము. నా తండ్రి మీద ఆశలు జ్ఞానం లేని వాడు ప్రభు సమయోచితమైన జ్ఞానం ఇమ్ము. మీ సెలవు చాటును మరుగుపరిచి మీ మాటల చేత మీ ప్రజలను తృప్తిపరచుము. తద్వారా సంఘక్షేమము, ఆదరణ, హెచ్చరిక మీ మహిమార్థమై మీ ప్రేమను బట్టి కొనసాగింపు చేయము. దేవా, కనబడి కనపడని శక్తులు, చీకటి శక్తుల ప్రభావమును విశ్వాసంతో క్రీస్తు నామములో బంధిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభువారి మహిమగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనే పునాది మరలా వేయక. ఇక్కడ మారు మనస్సు పొందుటయు, రెండవది సంపూర్ణల మోటుకు సాగిపోవుట. రెండు విషయాలు కూడా విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఇవి ఎవరు గుర్తించగలరు అని అంటే ఆ 14వ వచనంలో చెబుతూ వచ్చినాడు. పైన 5వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడంటే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. అంటే సత్యము, అసత్యము. ఈ దినాల్లో మానవుని యొక్క జీవితము ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. సత్యము, అసత్యము. కొన్నిసార్లు అసత్యం కూడా సత్యములాగా కనిపించే అవకాశం ఉంది. అసత్యమైన అబద్ధములతో కూడుకున్నవి కూడా చేసి ఇది సత్యమే అని చెప్పగలిగే దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇది ఎవరు గ్రహించగలరు అని అంటే వయసు వచ్చిన వారు. వయసు అంటే జనరల్గా మనకుండే వయసు కాదు, ఆధ్యాత్మికమైన వయసు. అంటే ఆత్మ సంబంధంగా ప్రభువు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికమైన వయసు మనకు అవసరం. అందుకే ఆ ఆధ్యాత్మికమైన వయసు లేకపోతే అసత్యమును కూడా సత్యముగా మార్చి, అసత్యమును కూడా సత్యమని చెప్పి, అసత్యమును కూడా కొనసాగించే పరిస్థితులు వస్తాయి. అందుకే ఇక్కడ ఏమంటే దానికి కావలసిన మారు మనస్సు పొందుట. మారు మనస్సు పొందుట. పొందినవారు కూడా కొన్నిసార్లు మారు మనస్సు పొంది కూడా కొన్నిసార్లు నిర్జీవమైన క్రియలు, అట్లా ఏమాత్రము జీవము లేని క్రియలు చేసిన దాఖలాలు కనపడుతూ ఉంటాయి. అంటే నిర్జీవమైన క్రియలు ఏంటివి అవి? నిర్జీవమైన క్రియలు, జీవం కలిగిన క్రియలు రెండు కూడా సపరేట్. అంటే సత్యముతో కూడుకున్నవి, అసత్యముతో కూడుకున్నవి. ఈ రెండింటిని ఐడెంటిఫికేషన్ చేయాలి. అంటే ఇప్పుడు అసత్యంతో కూడుకున్నవి కూడా జరిగించి ఇవి సత్యమే అని చెప్పే మందదృష్టి మనలో లేకుండా పోదు. విశ్వాస జీవితంలో ఇది అవసరం. అయితే ఇక్కడ అంటాడు ఆ పునాది చెప్పినాడు. ఏంటి మొట్టమొదటి పునాది? దేవుని యందలి విశ్వాసము. రెండవది
బాప్తిసం గురించిన బోధ. ఈ 6 ఉన్నాయి. ఈ 6 లక్షణాలు కూడా, ఈ 6 లక్షణాలు ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి అయితే ఖచ్చితంగా ఈ పునాది మీద నిలబడతాడు. ఒక విశ్వాసి సరైన తీర్మానముతో దేవుణ్ణి వెంబడించకపోతే ఖచ్చితంగా అతను విశ్వాసి కాదు. మూడవది, విశ్వాసి అయితే ఖచ్చితంగా వీటిని చేయగలడు, విశ్వాసి కాకపోతే చేయలేడు. అయితే ఆ విశ్వాసము అప్పుడప్పుడు పుట్టినట్టుగా ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడప్పుడే ఈరోజు విశ్వాసి రేపు అవిశ్వాసిలాగా మారిపోకూడదు. విశ్వాసి అన్నప్పుడు ఏముండాలి? ఆ విశ్వాసమును కొనసాగించుకోవాలి. కొనసాగించుకోలేని సందర్భాలు అనేకములు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. మొట్టమొదట ఉదాహరణకు చూస్తే ఇక్కడ దీన్ని కొనసాగించాలంటే ఏమవ్వాలంట? సంపూర్ణంగా అవ్వాలి. సంపూర్ణమైన విశ్వాసం. విశ్వాసాన్ని సంపూర్ణతతో చేసుకుంటూ, అంటే విశ్వాసమును సంపూర్ణతలోకి నడిపించుకుంటూ పోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి లేవో ఆటోమేటిక్గా పాత నిబంధనలో మనం చూస్తూ వస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయం, అక్కడ ఒక సందర్భము మనకు కనబడుతూ వస్తుంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. మొదటి వచనం నుండి చదవండి ఎవరైనా. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోనొక కొనను దహింపసాగను. జనులు మోసేకు మొరపెట్టగా మోసే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. మొట్టమొదట జనులు అంటే దేవుని యొక్క ప్రజలు దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞలను అనుసరించకపోతే కోపం వస్తుంది దేవునికి. అంటే మొట్టమొదట దేవుడు ఏదైతే మనకు సెలవిచ్చినాడో విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాన్ని సరిగ్గా కొనసాగించలేకపోతే ఏమొస్తుందండి? కోపం ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది కోపము? దేవునికి వస్తుంది. మొట్టమొదట దేవుని యొక్క సంకల్పమునకు, దేవుని యొక్క ఉద్దేశమునకు, దేవుని మాటకు లోబడకపోవడము. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఉదాహరణకి మోసేని చూస్తూ వస్తాం. మోసే దేవునికి ఏం చెప్పినాడు? మొట్టమొదట ఎదురు చెప్పినాడు. ఎక్కడ చెప్పినాడు ఆ మాట? ఎక్కడ చెప్పినాడు? నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. నిర్గమ 3వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఏం రాయబడింది? నిర్గమ 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారు విడిపించుటకును ఆ దేశంలో విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఇవీయులకు, యెబూసీయులకు నివాసన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపించుటకు దిగివచ్చినాను. ఇశ్రాయేలు మూర నిజముగా నా యొద్దకు వచ్చినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న సూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదు. ఇశ్రాయేలు నా ప్రజలు నువ్వు ఐగుప్తు నుండి తోడుకొని పోవాలను. మొట్టమొదట దేవాది దేవుడు మోసేతో మాట్లాడినప్పుడు మోసే ఏం చెప్పినాడండి? ఏం చెప్పినాడు మోసే? దేవుడు చెప్పినాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను ఐగుప్తుల దగ్గర తీసుకెళ్ళి ఇశ్రాయేలును విడిపించడానికి నిన్ను వాడుకుంటానన్నప్పుడు మోసే ఏమి చెప్పినాడు? ప్రశ్న మీరు చెప్పాలి. ఏం చెప్పినాడండి మోసే? మోసే దేవుని మాటకు లోబడలేదు. మొట్టమొదట ఏం చెప్పినాడంటే, నాకు
నేను నత్తివాడను, నాకు నోరు సరిగా మాటలు రావు, నేను సరిగ్గా వినలేను, నీ మాటలు నాకు అర్థము కావు. ఒక మాట చెప్పాలంటే నేను ఆ పని చేయలేను ఫైనల్గా. అయితే దేవుడు ఏమంటున్నాడు? దేవునికి కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది కోపం వచ్చింది? ఎప్పుడు వచ్చింది? చదవండి, 16 వచ్చింది, చదవండి. నీవు వెళ్ళి ఇక్కడ దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాను, నేను నడిపిస్తాను, నువ్వు నా వెంబడిరా, నా మాట విను, నేను చేస్తానంటే మోసే ఏమంటాడంటే నేను చెయ్యను, నా నుంచి కాదు. ఇక్కడ అంటాడు, ఇక్కడ 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైను నీవు నా దాసునితో మాట్లాడినప్పుడైను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడునని యెహోవాతో చెప్పగా, యెహోవా ఏమన్నాడండి? చెవిటోన్ని, గుడ్డోన్ని, మూగోన్ని నేనే చేసిన, నా చేత కాకుండా ఏమీ కాదు, కాబట్టి నువ్వు పో అంటే అప్పటికీ ఎదురు చెప్తాడు. అయితే దేవునికి కోపం వస్తుంది. నీ అన్న లేడా? నీ అన్నను నేను నీ నోటికి కావలిగా వస్తాను, నువ్వు వెళ్ళు అంటే దేవుడు మానవునికి ఎంత అవకాశం ఇస్తున్నాడో చూడు. అంటే ఈ విశ్వాసమును కాపాడుకోవాలి తప్ప, దీన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప, దీన్ని మళ్ళీ దీంట్లో అవిశ్వాసంలోనికి పోకూడదు. అంటే దేవుని మాట వినకుండా పోవుట చేత దేవునికి ఏమొస్తుందండి? కోపము. రెండవది, దేవుని సంకల్పానికి ఎదురు తిరిగితే దేవునికి కోపం. ఎవరు ఎదురు తిరిగినారు? దేవుని సంకల్పానికి ఎవరు ఎదురు తిరిగినారు? దేవుని మాట వినకపోతే ఒకటి కోపము, రెండవది దేవుని సంకల్పము చేయకపోతే, దేవుని సంకల్పానికి ఎదురు తిరిగితే ఎవరు? ఫరో ఎదురు తిరిగినాడు. ఫరో ఏమంటాడు? అప్పటికేమో బాగానే నేను పంపించేస్తాను, నేను చేస్తాను, నేను అన్నిట్లో నేను ఉంటాను, నేను నీ మాట వింటానంటాడు. కానీ ఆ పరిస్థితి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వారిని శిక్షిస్తూనే వచ్చినాడు. నా జీవితంలో కూడా విశ్వాసం అనేది కొన్నిసార్లు దేవుని మాట వినడానికి మనకు మనసు రానివ్వకుండా అవిశ్వాసానికి అవకాశం ఇస్తూ వస్తాం. రెండవది, దేవుని సంకల్పం ఇది అని తెలిసి కూడా ఆ పని మనము చేయడానికి ఒప్పుకోం. దేవునికి ఎదురు తిరిగి మాట్లాడుతూ వస్తాం, దేవుని పనులకు ఎదురు తిరుగుతాం, దేవుని మాటకు లోబడని స్వభావంతో దేవునికి ఆపోజిషన్ మార్గంలో మనం వెళ్ళడానికి ఇష్టపడుతూ వస్తాం. అందుకనే ఈ యొక్క దేవుని అందరి విశ్వాసమును మరలా పునాది వేసుకోవద్దు. ఒకసారి నువ్వు రక్షించబడి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏ పరిస్థితి వచ్చినప్పటికీ విశ్వాసం నుండి తొలగిపోకూడదు. ఉదాహరణకి వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? శిష్యులు, యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఉంటే, ఇప్పుడు ఆ ప్రయాణంలో సముద్రంలో ఓడ ఉంది. ఓడలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్న సందర్భంలో ఆ ఓడ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళ సముద్రంలో తుఫాన్లు వేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి ప్రభువా మమ్మల్ని రక్షించు అంటేనే ఆ రక్షణ ఏ రక్షణ కోరుకున్నారు? వాళ్ళు తుఫాన్ నుండి రక్షణ కోరుకున్నారు. కానీ యేసు ప్రభు ఏమనాల? లెక్క ప్రకారం ఏమనాలా? తుఫాన్ను గద్దించాల. కానీ ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. అంటే సృష్టి అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది, కానీ మానవులో ఉన్న అవిశ్వాసము కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఒక అవిశ్వాసిని బాగు చేయడం ముఖ్యము, కానీ తుఫాన్ను గద్దించడం ముఖ్యము కాదు. ఒకవేళ ఈ యొక్క జీవము
ఈ యొక్క జీవించే జీవితంలో విశ్వాసము కాపాడుకొని యేసు ప్రభువును వెంబడించకపోతే ఆయన రాజ్యంలో నుండి పోతాము, ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోతాము, ఆయన రాజ్యం నుండి కొట్టుకొని పోతాము. అది ఎంతో భయంకరమైనది. ఆయన సన్నిధిలో లేకపోతే అదెంతో భయంకరమైన వేదన. అదే ముఖ్యం. కాబట్టి తుఫాను కంటే ముందు ఏం గద్దించాడండి? అల్ప విశ్వాసులారా అంటే ఒక మనిషిలోని విశ్వాసమును గద్దించుట చాలా ప్రాముఖ్యమైనది ప్రభువుకి. ఒక మనిషిని బాగు చేయటం ప్రభువుకి ఇష్టము. కానీ ఈ యొక్క ఆకాశము, భూమి, ఇందులో ఉన్న ప్రకృతి ఇదంతా కూడా గద్దించడము, వాటిని అమల్లో ఉంచడము, వాటిని బాగు చేయడము ప్రభువుకు పెద్ద పని కానే కాదు. అందుకే అవన్నీ వాటి లెక్క ప్రకారం అవి లెక్కప్ప చెబుతున్నాయి, మానవుడు మాత్రం లెక్కప్ప చెప్పట్లే. అయితే ఈ లోబడని మానవుని కొరకే ఆ ప్రేమమయుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణమే అర్పించినాడు. అందుకని ఈ పునాదిని మరలా వేసుకోకూడదు. మరలా వేసుకుంటే ఏమవుతుందంట? ఒక్కసారి వెలుగుంది అంటే దేవుని యొక్క రక్షణలో కొనసాగి, దేవుని యొక్క రుచి చూచి, దేవుని ఆత్మ జ్ఞానం పొందుకొని తిరిగి మళ్ళీ అజ్ఞానిగా మారిపోయే అవకాశము ఉంది. దీనికి అంతటికీ బేసు ఏంటంటే నీవు తీసుకున్న ఆ యొక్క బాప్తిసము, ఆ రక్షణ, ఆ యొక్క విశ్వాసము, ఇవన్నీ నీ జీవితంలో ఏవి ఉన్నా లేకపోయినా పర్వాలే, ఈ పునాది మాత్రము చాలా ఖచ్చితంగా కాపాడుకోగలగాలి. ఇది కాపాడుకోకుండా ఈ లోకంలో ఘనత కొరకు అన్నీ నీకు ఒకవేళ ఉండొచ్చు, అన్నిటికీ ప్రయాసపడచ్చు, కానీ ఇది లేకపోతే ఆ రాజ్యంలో నువ్వు ఉండలేవు. దీనికి ఉదాహరణగా ఏంటనంటే అపోస్తుల కార్యంలో ఒక మాట మనం చూస్తూ రావచ్చు. అంటే రుచి చూచి అంటే అక్కడ వరకే ఆగిపోయిన అనుభవం. అక్కడ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము ఒక సందర్భాన్ని మనము చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న వ్యత్యాసం ఏంటో మనం చూస్తూ రావచ్చు. 8వ అధ్యాయము 17వ వచనం నుండి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మ జ్ఞానమును ఒక వ్యక్తి దేంతో పోలుస్తున్నాడండి? దేంతో పోలుస్తున్నాడు? డబ్బుతో పోలుస్తున్నాడు. అంటే అతను ఏమనుకుంటే సీమోను గారడీ విద్య చేసే సీమోను, ఇతను ఏమనుకున్నాడు? ఈ యొక్క పునాదిని దేంతో కొనుక్కోవాలనుకున్నాడు? డబ్బులతో కొనుక్కోవాలనుకున్నాడు. అందుకని ఏమంటాడంటే కొనుక్కొని ఏం చేయాలనుకున్నాడు? ఈయన అప్పటికే ఏం చేసేవాడు? అక్కడ గారడీ విద్య చేసేవాడు. గారడీ విద్య అంటే వాడు అనేక అద్భుతాలు చేసేవాడు, అనేక మందిని బాగు చేసేవాడు, అనేకమైన రోగాలను కూడా వాడు స్వస్థపరిచేవాడు. అవన్నీ చేయడం చేత వానికి ఏమొచ్చింది? మంచి పేరు వచ్చింది. ఈ పేరు ఇంకా అధికము కావాలని చెప్పి ఏం చేస్తున్నాడు? డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాడు. అంటే ఈ దినాల్లో క్రైస్తవ జీవితం ఎట్లా అయిపోయిందనంటే పేరు ప్రఖ్యాతుల కోసం ఒకవైపు, యేసుక్రీస్తు ప్రభు ఇంకొక వైపు. ఈ రెండు పోరాటాలు వద్దు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరే ఘనత పొందటం మంచిది. వీడేం చేసినాడంటే యేసు ప్రభు కొరకు, యేసు ప్రభువులో ఉంటే ఇంకొంచెం పేరు వచ్చింది అనుకున్నాడు. ఈ దినాల్లో అనేక చోట్ల కూడా యేసు ప్రభు పేరు పెట్టుకొని అనేకమైన పేరు ప్రఖ్యాతుల కోసము ప్రయాసపడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగే దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగే ఏకైక దేవుడు మొట్టమొదట. రెండవది, ఆయనకు ఇద్దరు లేక ముగ్గురు ఉన్న స్థలమే ఆయనకు ఇష్టం. ఎందుకు ఆ రెండు చెప్పాడు ఆయన?
ఎందుకు చెప్పాడు అంటే ఆయనకు పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు అక్కర్లే. ఆయనకేం కావాలనండి? ఆయనకు నమ్మకమైన వారు కొద్దిమంది ఉన్నా చాలు. నమ్మకమైన స్థలములో నువ్వు నేను ఆయనకు నమ్మకంగా ఉండుటే ప్రాముఖ్యం. ఆత్మీయతలో స్థిరంగా ఉండుటే ప్రాముఖ్యం. అయితే ఈ గాడి సిమోన్ ఏం చేసినాడంటే దేవుని యొక్క సంకల్పానికి ఎదురొచ్చినాడు. పరోలాగానే ఇతను కూడా ఏమనుకున్నాడు? తన పేరు ప్రఖ్యాతుల కొరకు ఏం చేస్తాడంటే వారి దగ్గరకు వచ్చి కొంచెం ద్రవ్యం పెట్టి ఆ యొక్క జ్ఞానము నాకు కూడా ప్రసాదించు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువులో వెలుగొందిన అనుభవము ఇట్లా వాడుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభుని ఇట్లా ఖర్చు పెట్టుకుంటున్నావా? అనేక చోట్ల ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువును ఇదే విధంగా వాడుతున్నారు. ఆయన పేరు చెప్పుకొని బతికే జనాలు చాలామంది అయిపోయారు. ప్రభువుకు అది అక్కర్లే. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ పునాది మరలా వేసుకోకుండా సంపూర్ణలమోటి అంటే క్రీస్తులో సంపూర్ణత. క్రీస్తులో సంపూర్ణత అంటే మొట్టమొదట ఆయనకు కోపము రేపే పనులు నువ్వు చేయకూడదు. ఆయన కోపము ఎక్కడైతే మండుతూ ఉందో అక్కడ నువ్వు దాన్ని ఏం చేయాలా? గుర్తించిన గ్రహింపులోకి రావాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వెలుగొంది రుచి చూసి ఈ రెండు పదాలు ఎందుకు వాడాడనంటే పేరు ప్రఖ్యాతుల కోసం యేసుప్రభు అక్కర్లే. ఏం చేస్తున్నాడు? ఆ ఏరియాలో మంచిగా అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆ పేరు ఇంకా గొప్ప చేసుకోవాలనుకున్నాడు. అందుకని దానికి కొద్దిగా ద్రవ్యం పెట్టి ఆ యొక్క జ్ఞానము సంపాదించుకుంటే ఇంకా పేరు ఎక్కువ వస్తుంది, ఇంకా అనేక మందిని సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. కానీ ప్రభువుకు అది ఇష్టము లేదు. ఏమంటున్నాడు? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అయితే నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. ఇప్పుడు తను అడిగినాడు బాగుంది, కానీ పేతురు మాట్లాడే విషయానికి అతను అడిగిన దానికి వ్యత్యాసాన్ని చూస్తే అతను భౌతికంగా పేరు సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ హృదయాన్ని చూస్తున్నాడు. ఎవరు? పేతురు. అంటే దేవునికి కావాల్సిందేంటి? హృదయము తప్ప భౌతికంగా నువ్వు ఇచ్చేవేవి కూడా ఆయనకు అక్కర లేదు. అంటే హృదయాన్ని ప్రాముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. నీకున్న వాటన్నిటిలో నీకు దేవుడు ఏవి ఇచ్చాడో వాటన్నిటిలో ప్రాముఖ్యంగా ఫోకస్ పెట్టాల్సిన స్థలం ఏంటంటే హృదయమే. అందుకని హృదయం గురించి మాట్లాడుతున్నాడు పేతురు. ఏమంటున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ మధ్యాహ్నము ఆ పునాదిలో ఉన్న నువ్వు నేను, ఆ పునాది మీద కట్టుకున్న నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నాకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, నాకు మంచి ఉద్యోగాలు వస్తాయి, నాకు మంచి ఆస్తులు వస్తాయి, నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నాకు అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి భ్రమ మాత్రం వద్దు. ఆయన దగ్గరికి వస్తే శ్రమ దగ్గరికి వచ్చినట్టు రావాలి. ఆ శ్రమను ఎన్నుకుంటూ రావాలి. ఆ శ్రమను ఆధారం చేసుకుంటూ రావాలి. క్రీస్తు కొరకు శ్రమ పడితే ప్రభువు నిన్ను అద్భుతంగా తన వైపు ఆధ్యాత్మికంగా దీవించగలడు. ఆధ్యాత్మికంగా బాగుంటే హృదయము బాగుంటుంది. హృదయాన్ని చక్కపరుచుకోమని పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ హృదయానికి సంపూర్ణమైన మార్గము యేసు ప్రభు మార్గము. ఆ మార్గము శిలువ మార్గం. ఆ శిలువ దగ్గరికి నువ్వు నేను ప్రేమతో వచ్చి ఆయన్ను కౌగిలించుకుంటే ఆ యొక్క ఆధ్యాత్మికతను మనము కాపాడుకోగలము. అందుకే ఇక్కడ నీ హృదయము చెడుతనముతో మాడుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనము. సంపూర్ణం అవ్వాలంటే హృదయం ఒకటి, దానికి సంబంధించిన మారు మనస్సు, ఈ రెండు కూడా ఇంటర్లింక్ అన్నమాట. హృదయంలో ఏదైతే తలంచుతుందో మనసు కూడా అదే చేస్తుంది. ఈ మనసు హృదయం రెండు ఏకమైపోతే శత్రువు ఎప్పుడు కూడా ఆ రెండింటి మీదనే ఫోకస్ పెడతాడు. ఆ రెండింటి మీద ఫోకస్ పెట్టేటి కొరకే మొట్టమొదటి వాడే ఆయుధం ఏంటి? ప్రేరేపణకు శక్తిమంతుడు వాడు.
ప్రేరేపించుటకు శక్తిమంతుడు. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ లోక మహిమనంతటినీ ఎంత టైం తీసుకొని చూపించాడు? ఎంత టైం తీసుకున్నాడండి వాడు? లోక మహిమంతా ఎంత టైం తీసుకున్నాడు? మీరందరూ బాగా అంకుల్ మిమ్మల్ని అందరినీ బాగా డెవలప్ చేసాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అంకుల్ చాలా జ్ఞానంగా అద్భుతంగా వాక్యాన్ని బోధిస్తాడు. నాకు తెలుసు ఆ విషయం. అంకుల్ దగ్గర ఉన్న ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము నేను చాలా సంవత్సరాలు చూస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా వివరణగా వాక్యోపదేశం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. యేసు ప్రభువుకు లోకమహిమంతా చూపించాడు, ఒక టైం తీసుకున్నాడు. ఎంత టైము? ఎంతండి? 1 నిమిషం. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. 1 నిమిషంలో లోకమంతటిని చూపించగలిగే శత్రువు నీకు శత్రువు అయినప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? ఈ లోక మహిమ కొరకు సీమోన్ అంటాడు, కొంచెము ద్రవ్యం పెట్టి ఆ యొక్క ఆత్మ జ్ఞానమే అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, నీ మనసు బాగలేదు, నీ హృదయము బాగలేదు, ఈ రెండింటినీ మొట్టమొదట సరిచేసుకో, ఆ తర్వాత రా అన్నాడు. అంటే వాడు ప్రయాసపడింది దేవుని మీద ఆశతో కాదు, వాడి పేరు కోసము మొట్టమొదట. రెండవది వాడు ఘనపరచబడట కోసము, వాడు ఆశ సంపాదించుకోవడం కొరకు, వాడు లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు. వాడేమన్నాడు? దేవుని యొక్క జ్ఞానము కావాలన్నాడు. ఈ మధ్యాహ్నము యేసుక్రీస్తు ప్రభు నీకు దేని కొరకు కావాలి? యేసు ప్రభు నీ కోసం, నీ కొరకు ఎందుకు అవసరం నీకు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు, ఏ ఉద్దేశంతో వచ్చినావు? వచ్చిన పర్పస్ ఏంటి? యేసు ప్రభు నీకు ఎందుకు ఆయన కావాల్సి వచ్చింది అనే ప్రశ్న నీకు ఉంటే ఆ ప్రశ్నకు జవాబు వెతుక్కోవచ్చు ఈ సందర్భంలోనే. ఒకవేళ దేవుని సంకల్పానికి ఎదురుపోతే, దేవుని మాటకు ఎదురుపోతే ఈ లోకంలో సంపూర్ణులము కాలేము. సంపూర్ణులు కావాలంటే హృదయంలో మార్పు కావాలి, మారు మనసుకు తగిన ఫలము కావాలి. మారు మనసు తగిన ఫలం ఏంటి? మొట్టమొదట ప్రేమ, ఐక్యత. అంటే 2-3 కలిసి నా నామమును, అంటే దాంట్లో ఏమి కనపడుతుంది? ఐక్యత కనపడుతూ ఉంది. ఐక్యత. ఈ ఐక్యత కొత్త నిబంధనలో ఇది నా కొత్త నిబంధన అన్నాడు ప్రభు. కొత్త నిబంధనలో ఐక్యతకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాడు ప్రభు. ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ప్రభు బల్ల దగ్గరికి రాకూడదు. ప్రభు బల్ల దగ్గరికి వచ్చామనంటే ఐక్యతతో సంఘం ప్రార్థన చేస్తుందా? ఐక్యతతో పాల్పంపులు పొందుతుందా? ఐక్యతతో క్రీస్తును ఆహ్వానిస్తూ ఉందా? అది నిజంగా పరీక్షించుకుంటే ప్రభు బల్ల దగ్గరికి యథార్థంగా రావచ్చు. ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ప్రభు బల్ల దగ్గరికి రాకూడదు. మొట్టమొదటి పని కొరకు ఎదురు చెప్పకూడదు, సంకల్పానికి ఎదురు చెప్పకూడదు. మూడవది నీ ఘనత కొరకు ప్రభువును వాడుకోకూడదు. అప్పుడేమొస్తుందంట? దేవునికి కోపం. అంటే వీళ్ళు ఏం చేశారంటే రుచి వరకే, రుచి వేరే, తినడము వేరే. రుచి చూసినోనికి తినడం విలువ తెలుస్తుందా? కాబట్టి రుచి, ఆ పరలోకపు వెలుగును రుచి చూచి, అంటే ఆ యొక్క పండ్లు కణాల్లో పండ్లు తెచ్చుకొని తిన్నంత మాత్రం వాళ్ళు కణాల్లో ప్రవేశించలే. ఏం చేశారండి? ఆ పండ్లు బాగున్నాయన్నారు అంతే. ఇది నాన్న యేసు ప్రభు గురించి రుచి కూడా అంతవరకే ఉందేమో. అంటే యేసు ప్రభు నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, పాటలు బాగా పాడతాను, వాక్యం బాగా ప్రకటిస్తాను, అనేక విషయాలు నాకు తెలుసు అన్నంత వరకే ఉంటే అది సీమోను. వాటిని అనుభవిస్తాను అని అంటే అది పేతురు, ఫిలిప్పు. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే శిష్యరికము కావాలనంటే అనుభవించాలి. అంటే రుచి చూసి ఆగిపోకూడదు, కానీ దాంట్లో సంపూర్ణం అవ్వాలి. అదే ప్రభు కోరుతున్నాడు. ఆ పునాదిలో సంపూర్ణతను పొందుకుంటూ ముందుకు సాగమని ప్రభువు కోరుతూ ఉన్నాడు. సంపూర్ణత ఎవరిలో దొరుకుతుంది? ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది సంపూర్ణత. సంపూర్ణమైన కార్యములు ఆయన మాత్రమే చేయగలడు. అందుకనే ఆయన ఈ లోకమంతటికి ఏమైనాడంట?
వెలుగై ఉన్నాడు. వెలుగు అంటే అర్థం ఏంటి? సత్యమై ఉన్న దేవుడు. ఈ సత్యాన్ని నువ్వు నేను ప్రకటించాలి, సత్యాన్ని నేర్చుకోవాలి, సత్యం ప్రకారము కొనసాగాలి. అందుకే సీమోను అది చేయలేకపోయాడు. ఏం చేశాడు? తనకింకా పేరు కావాలి, తనకింకా ఘనత కావాలి, తన కోసమే, తన ప్రతిఫలం కోసమే, తన అక్కర్ల కోసమే ద్రవ్యం పెట్టి సంపాదించుకున్నాడు. అయితే నువ్వు నేను ద్రవ్యం పెట్టి సంపాదించుకునే రక్షణ మనకి ఇవ్వాల ప్రభు. ఏమిచ్చాడండి? ఉచితమైన రక్షణ ఇచ్చినాడు. ఆ రక్షణలో నువ్వు నేను రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదట మన స్వభావం ఎట్లా మారిపోవాలంట? చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 18 మొదటి వచనం. ప్రభువు చెబుతున్నాడు. ఏ మనసు కావాలంట? పరలోక రాజ్యంలో పోవాలంటే మార్పు నుండి చిన్న బిడ్డ మనసు. అంటే దేవుని దగ్గర నువ్వు నేను తెలివైన వాళ్ళలాగా ప్రవర్తించొద్దు. మొట్టమొదట మనము జ్ఞానవంతులం అనుకోవద్దు, మనకన్నీ తెలుసు అని అసలు అనుకోవద్దు. ఎట్లుండాలంటండి? చిన్న బిడ్డ ఏం చేస్తాడండి? చిన్న బిడ్డ, మా అబ్బాయి ఉన్నాడు, వాడిని నేను కొట్టినాను అనుకోండి, వానిపైన బాగా నా ప్రభావం అంతా, నా కోపమంతా చూపించినాను. వాడు మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఏమంటాడు? కొట్టానని చెప్పేసి దూరం వెళ్ళిపోయి పారిపోతాడా? ఏం చేస్తాడు? మళ్ళీ డాడీ అని వస్తాడు. వాడెప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పటికీ, మా వాడు మలేషియాలో ఉన్నాడు ప్రజెంట్. వాడు అక్కడ ఉన్నప్పటికీ నేను ఒకసారి కోపంతో వాడిని ఏదైనా మాట్లాడి తిట్టినా, లేదా ఏదైనా కోపంతో వాడిని మాట్లాడినప్పటికీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ వాడు డాడీ అని మెసేజ్ పెడతాడు. కారణం ఏంటి? వాడు చిన్నపిల్ల, వాడికి నేను తండ్రిని, వాడు నాకు కుమారుడు. అంటే మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఎప్పటికీ విడిపోదు. ఈ స్వభావము నీలో నాలో ఉండి క్రీస్తుతో అటువంటి ఐక్యత, అంటే తండ్రులందరికంటే మించిన తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రులందరి యొక్క స్వభావము ఆయనలో ఉంది. అందుకని ఆయన అంటాడు, శిష్యులతో చెప్పినట్టే ఈ మధ్యాహ్నము సంపూర్ణం అవ్వాలంటే ఆయన ఎదుట నువ్వు నేను తగ్గించుకొని చిన్న పిల్లల వల్లే ప్రభువుని అడగాల. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళలో ఏముంటుంది? గర్వం ఉంటుంది, మోసకరమైనవి ఉంటాయి, అయోగ్యతతో కూడుకున్న పనులు అనేకములు ఉంటాయి. అయితే వారితో ప్రభు పోల్చలే. ఏమంటున్నాడండి? చిన్న బిడ్డ స్వభావము నీకు నాకు కావాలి. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆ యొక్క గర్వమును, ప్రభువుకి ఎదురు తిరిగే వాటిని పూర్తిగా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనం ఆయన్ను వెంబడించాలి. రెండవది ఏమంటాడంటే అక్కడ 4వ వచనం, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే ప్రభు సన్నిధిలో నువ్వు నేను తగ్గించుకొని, ఇంకా అక్కడ అంటాడు, నా యందు విశ్వాసం ఉంచు, ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడు. అంటే ఏదైతే అభ్యంతర కారణంగా ఒకవేళ ఉందో దాన్ని ప్రభు దేంతో పోలుస్తున్నాడంటే తిరుగటి రాయితో పోలుస్తున్నాడు. తిరుగటి రాయి అంటే అర్థం ఏంటి? ఆ పాత దినాల్లో ఏం చేసేవారంటే ఆ పెద్ద రాయి కట్టి గానుగా ఆ నూనె తీసేదాని కొరకే ఆ పెద్ద రాతికి గాడిదలను కట్టి వాటిని రౌండ్ తిప్పేవారు. రౌండ్ తిప్పితే ఏమవుతుందంటే ఆ యొక్క గానుగ నూనె ఒకవైపు, ఈ దినాల్లో ఎద్దులను కట్టేసి తిప్పుతూ గానుగ నూనె తయారు చేస్తూ ఉంటారు. అయితే అదే రీతిగా ఆ యొక్క తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడేస్తే ఇంక వాడు లేస్తాడా? వాడు లేవలేడు. అదంతో భయంకరమైన క్రూరత్వంతో కూడుకున్న శ్రమ. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేవారిని ఆపినా, దేవుని బిడ్డలకు ఆటంకం కలగజేసినా, దేవుని బిడ్డలను హింస పెట్టినా, దేవుని మాటకు వ్యతిరేకం చేసినా వారికి మెడకేం కట్టుకుంటుందంటండి? మెడకేం కట్టబడుతుందంట? పెద్ద తిరగటి రాయి కట్టబడుతుందంట. అంటే ఇప్పుడు ఆ రాయి కట్టుకొని సముద్రంలో వేసేస్తే ఇప్పుడు వాడు పైకి రాగలడా? ఎప్పటికైనా ఎప్పటికీ రాలేడు అని అర్థం. అంటే దేవుని దగ్గరికి వచ్చే ప్రతి పనిని ఎవరు
ఆపకూడదు. దేవుని పనులను ఆపకూడదు. దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టకూడదు. దేవుని యొక్క రాజ్యమునకు ఏది కూడా వ్యతిరేకము చేయదు. ఈ లోకములు అనేక మంది అవి చేస్తూ ఉన్నారు, ఆయనను ప్రభువు దాన్ని సహిస్తూ ఉన్నాడు. పిల్లరా, క్రీస్తు కొరకు ఎవరినైనా సరే ప్రేమించే స్వభావము కలిగి ఉండాలా. చిన్న బిడ్డల వల్ల ఉండాలా, తగ్గించుకోవాలా. మూడవది దేవుని పనికి ఆటంకము చేయకూడదు. అది ప్రభువుకు కావాలి. నాలుగవది, నిన్ను అభ్యంతరపరిచే అవయవము అన్నాడు. అంటే నీ లోపల అంటే అంతు కట్టుకొని ఉంటాయి కొన్ని విషయాలు, కొన్ని నీతో పాటే ఉంటాయి, అవి ఎక్కడికి పక్కకు పోవు. వాటిని నిరభ్యంతరంగా తీసి పక్కన పడేయాలి. ఇది నాకు వద్దు అనుకుంటే వద్దు. ఒక ఆంటీ ఉండేది, ఆంటీ చనిపోయిందిలే, పోయిన సంవత్సరం చనిపోయింది ఆంటీ. ప్రభు మహిమలో పిలువబడింది. ఆమె పేరు మరియమ్మ మేరంటీ, చాలా పెద్ద ఆమె. నేను హౌసింగ్ బోర్డులో ఉన్న సందర్భంలో బయట పక్కన ఆమె ఇంటి పక్కన రెంట్కు ఉండేటోన్ని. రెంట్కు ఉన్న సమయంలో ఆమె నేను 4 గంటలకు లేచి ప్రార్థన చేసే సందర్భము ఆమె అనేకసార్లు చూస్తూ ఉండేది. నేను ఎప్పుడు కనిపించినా నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఆహ్వానించి ప్రార్థన చేయనా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసేది. మంచి విశ్వాసురాలే అనుకున్నా. ఒక దినాన సడన్గా అవసరం వచ్చి ఇంట్లోకి పోతే టక్కని టీవీ బంద్ చేసింది. ఏందంటే ఇదంటే మనసు మమత అంట. అది ఇంతకుముందు సీరియల్. శత్రువు ఏ రకంగా ఎవరిని మోసం చేస్తాడో తెలియదు. అంటే చూస్తుండగానే మంచివి అనిపించేటట్టు శత్రువు నిన్ను మార్చేస్తాడు. ఆంటీ అన్నది చాలా పెద్ద విశ్వాసాలు, బుక్కులు కూడా రాసింది ఆమె. అన్నది ఏంటంటే సీరియల్ చూడకూడదు కదా అంటే అన్నది ఆమె ఏమన్నా తెలుసా, ఇది కుటుంబానికి సంబంధించిన విషయాలే దీంట్లో ఉంటాయి నాన్న, వేరే ఏముండవు, చూడొచ్చు అన్నది. వెరీ గుడ్. అంటే ఇక మనకు అర్థమై ఉండాల పరిస్థితి. కొన్నిసార్లు మనకు హత్తుకొనే ఉంటాయి. అంటే ఈ కళ్ళు, చేతులు, చెవులు ఇవి ఎట్లా హత్తుకొని ఉన్నాయో మన లోపల కొన్ని ఆ ఆంటీకి హత్తుకున్నట్టే మనకు కూడా కొన్ని హత్తుకొని ఉంటాయి. అవి కాంప్రమైజ్ అయిపోయి ఉంటాయి. ప్రతి నరాల్లో ఇరుక్కుపోయి ఉంటాయి. ఏంటివవి ఏవైనా కావచ్చు. మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది. అవి పరిత్యజించబడాలా అంటే వాటిని కట్ చేసి, అంటే నీ కాలు, నీ చెయ్యి ఒకవేళ చెడిందైతే, నీ కన్ను చెడిందైతే దాన్ని తీసి పడేయాలంటే అర్థం ఏంటంటే నీ కన్ను తీసేసి పక్కన పెట్టమని చెప్పలే. నీ లోపల దాగి ఉంటాయి కొన్ని, వాటిని తీసి పక్కన వేసేయి. వాటితో పాటు ఈ మెడకు కట్టబడిన రాయితో నువ్వు కొట్టుకొని పోయే కంటే వాటిని తీసేసి ప్రభువుతో ప్రశాంతంగా నీ జీవితము కొనసాగించు. కాబట్టి ప్రభువుల దగ్గర ఈ హెచ్చరికలు మనం తీసుకున్న వారమై మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సంకల్పానికి, ప్రభు పేరు ప్రతిష్టలకు, ప్రభు యొక్క నామానికి, ప్రభు పనికి మన వల్ల అడ్డు కలగకుండా, మనం ఒకవేళ యేసు ప్రభువును మన కోసం, మన అక్కర్ల కోసం వాడుకుంటే దాన్ని పక్కన పెట్టి క్రీస్తుని వెంబడించి క్రీస్తు పని చేయట కొరకే నువ్వు నేను రావాలనేది ప్రభు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆయన పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి సంకల్పము నెరవేర్చి క్రీస్తు కొరకు మనల్ని కొని మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉండి మన కొరకు నివాసం సిద్ధపరిచి తిరిగి రానయ్యున్న దేవుడు ప్రభువు కాలం సమీపవుతూ ఉండగా నేను ఆ సిద్ధపాటు ఏ విధంగా ఉంది, ప్రభు రాకడ కొరకే మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు రాజ్యంలో మనం ఉండినట్లు మన ఏర్పాటు, మన ఉద్దేశం, మన సంకల్పం క్రీస్తు కొరకు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి విమోచంపడిన ప్రజలముగా మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు బల దగ్గరికి వచ్చినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, జీవగల మా రక్షకుడైన యేసు ప్రభు వారి శాశ్వతమైన ఘనమైన మహిమగల నామంలో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు దినమునందు ఉదయ కాలం మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని ప్రత్యేకించి మా పట్ల మీరు చూపిన మహాప్రేమ కొరకై కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, నా ప్రభా బలహీన దాసుని
మీరు నిలబెట్టుకొని మీరు చూపించిన ప్రేమ కొరకై స్తోత్రాలు. మీ ప్రజల పట్ల మీకున్న దయ చొప్పున మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనను బట్టి స్తోత్రాలు. ఉదయకాలం పాటలో మీరు కృప చూపించినారో అందుని బట్టి స్తుతిస్తున్నాం. తద్వారా మీరు మహింపరచబడినారని వందనాలు చెల్లిస్తున్నాం. నెయ్యల తండ్రి ఆరాధనలో వర్తమానంలో మాతో మాట్లాడి ప్రభువా ఘనమైన నామమును ఆరాధించుటకు సహాయపడినారని నమ్మి స్తుతిస్తున్నాం. సండే స్కూల్ పరిచయంలో కృప చూపించారని వందనాలు చెల్లిస్తున్నాం. దయల తండ్రి నా ప్రభువా పిల్లల మధ్యలో కార్యం చేయము. చిన్ననాడే ప్రభువా తండ్రి రక్షణ సువార్త విని నిజమైన దేవుణ్ణి అంగీకరించుటకు హృదయంలో కార్యం చేయని వేడుకుంటున్నాం. నమ్మకమైన ప్రభువా తండ్రి అతిగా బలవర్తమానంలో మీరు ఇచ్చిన హెచ్చరికలకై స్తోత్రాలైనా మా స్వభావము నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని ఉన్నట్లు సహాయం చేయండి. కృపల తండ్రి క్రీస్తునందు మేము అంటుగట్టబడి ఫలించుటూ కృప చూపించండి. మా కొరకు నిజమైన వ్యవసాయకుడవు, నిజమైన ద్రాక్ష వల్లివి ప్రభువా నా తండ్రి నైనా మా కొరకై నివసించుటకు నా ప్రభా భూమిపైన నివాస గుడారం ఏర్పరిచిన దేవుడు తండ్రి స్తోత్రాలైనా. దయల దేవా మా కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిసివేసే దేవుడు ప్రభా అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్నిటి రాజ్యం కొరకై మేము జీవించాలి, నిజ జీవితం జీవించే విషయంలో ప్రభా నా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు నా తండ్రి వాడిపోకుండా ఎండిపోకుండా ఎడారిలో కలిసిపోకుండా కృప చూపించండి నాయన. నా తండ్రి ఈ లోకమైన ఎడారిలో నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా నా ప్రభా సంఘం అంతటిని సిద్ధపరుస్తురండి. మా కొరకు ప్రభా తిరిగి మీరు రానై ఉంటున్నారు నా ప్రభా తండ్రి నైనా. మీ యొక్క రాకడ కొరకై ఎదురు చూసే అనుభవంలో మమ్మల్ని సిద్ధపరుస్తురండి. క్రీస్తు సంపూర్ణతలో మమ్మల్ని ప్రభా కొనసాగింప చేయండి. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు నా ప్రభా. క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానపు శక్తిని మేము పొందుకొని నడుచుటకు సహాయం చేయండి. మీ బిడ్డలు ప్రేమించి తీసుకొచ్చిన కానుకలకై స్తోత్రాలు. దేవా దీవించి ఆశ్రదించుము నా ప్రభా. నీ రాజ్యవ్యాప్తి కొరకు వినియోగించుటకు మీ ప్రజలకు మీరే జ్ఞానం ఇచ్చి సహాయం చేయము ప్రభా. మీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు వారి యొక్క అక్కల తీర్చుము తండ్రి. నురంతలుగా ప్రతిఫలము దయచేయము. వారి దగ్గర ఏదైతే ఉంటూ వస్తుందో దాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ బిడ్డల పట్ల మీకున్న దయ చొప్పున తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా మీ సన్నిధి కాంతి, మీ వెలుగు, మీ ప్రత్యక్షత, మీ నీడ, మీ దయాదాక్షిణ్యము, మీ కరుణా కటాక్షములు మీ బిడ్డలపై ఉంచుతురమ్మని వేడుకుంటున్నాం. సంఘములో ప్రభా మీ దైవ సేవకులు తండ్రి అబ్రాహ్మణుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి నా ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి. చేస్తున్న పరిచర్యను దీవించండి. పూర్తి స్వేచ్ఛ స్వతంత్రంతో సేవ చేయుటకు సహాయం చేయండి. సంఘంలో వాక్యోపదేశకులు, పరిచారకులు, వాయిద్యాలు వాయించేవారు, స్వార్థ ప్రకటించేవారు సంఘ అక్కర్లన్నీ తీరుస్తురండి. నిర్మించుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. ఇంకా పనుల్లో మీరు తోడుంటురమ్మని వేడుకుంటున్నాం. దయల తండ్రి అల్పునైన నాకు మీరు ఇచ్చిన ధనికరమైన సమయం బట్టి స్తుతిస్తూ ప్రభా తిరిగి మేము వెళ్తుండగా మాకు మీ తోడు దయచేయమని, మీ యొక్క బాహుల్యము, మీ కరుణా కటాక్షములు నా ప్రభా, మీ యొక్క దక్షిణ హస్తం మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపిస్తురమ్మని వేడుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనముగా హెచ్చింబడిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యన సవాసము కూడిన మనకును సార్వత్రిక సంఘానికి, విశ్వాసులకు, పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్చు పరంతరం సదాకాలం తోడేరును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.